పత్రికా విలేకరులకి మీడియా మిత్రులందరూ కూడా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టే ఒక ముఖ్య ఉద్దేశము, నిన్న బీజేపీ పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు మొన్నటి వరకు తల మీద బొచ్చే కాదు తలకాయలో గుజ్జు కూడా లేదనే విధంగా తను మాట్లాడిన మాటల ద్వారా చాలా స్పష్టంగా అనిపించింది. ధర్మపురి అరవింద్ గారు నిన్న మాట్లాడుతూ బీసీల పట్ల అపారమైన ప్రేమ తనకు ఉన్నట్టు, ఏదే బీసీ రిజర్వేషన్ పైన భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి ఉన్నట్టు, చాలా రోజుల తర్వాత మా ముఖ్యమంత్రి పైన చాలా రోజుల తర్వాత ఆవేశంతో ధర్మపురి అరవింద్ గారు నిన్న మాట్లాడారు. ధర్మపురి అరవింద్ గారు మాట్లాడిన మాటలకి సూటిగా వారిని కొన్ని విషయాలు ప్రశ్నించదలుచుకుని ఈరోజు మీడియా ద్వారా. కాళేశ్వరం విషయం గురించి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షునిగా, వర్కింగ్ ప్రెసిడెంట్గా, దాని తర్వాత పిసిసి అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీ తరఫున అనేక సందర్భాల్లో ఎవిడెన్సెస్ కేంద్ర మంత్రులకి, భారతీయ జనతా పార్టీకి, కేంద్ర సంస్థలకి అనేక మాధ్యమాల్లో ఫిజికల్గా మెయిల్స్ పరంగా ఎవిడెన్సెస్ ఇచ్చి కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. 5 సంవత్సరాలు కాళేశ్వరం విషయంలో పూర్తి స్థాయిలో టిఆర్ఎస్ పార్టీని, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని కాపాడింది భారతీయ జనతా పార్టీయా కాదా? ఈరోజు సిబిఐ విచారణ కోసము ఆదేశించి 2 నెలలు అయిన తర్వాత కూడా దానిపైన స్పష్టత ఇవ్వకుండా, దానిపైన చర్యలు తీసుకోకుండా వారం రోజులలో ఎంక్వైరీ స్టార్ట్ చేస్తామని చెప్పి మాట్లాడిన కేంద్ర మంత్రులు, మీ సహచర పార్లమెంట్ సభ్యులు ఈరోజు నోరు మెదపకుంటున్న విషయం వాస్తవమా కాదా? స్వయాన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక ఎంపీ గారు ఆరోపించి సీఎం రమేష్ గారు మాట్లాడుతూ చెప్పిన విషయాలు మరి అవాస్తవం అయితే ఇప్పటివరకు సీఎం రమేష్ గారిపై ఎందుకు చర్యలు భారతీయ జనతా పార్టీ తీసుకోలేదు? వారు చాలా క్లియర్గా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించిన కుటుంబ సభ్యులు వారి చుట్టూ భారతీయ జనతా పార్టీ తోటి సమన్వయం చేయనీకి, ఈ విషయాలపైన చర్చించనీకి మాట్లాడినరు, కలిసిర్రు, కలవడం జరిగిందని చాలా క్లియర్ కట్గా మీడియా ద్వారా వారు మాట్లాడడం జరిగింది. మరి ఆ మాట్లాడిన విషయాలు వాస్తవం కాబట్టి ఇప్పటివరకు మీరు సీఎం రమేష్ గారి పైన చర్యలు తీసుకోలేదని యావత్ తెలంగాణ సమాజానికి, ప్రజలందరూ కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. చేసిన తప్పులన్నీ మీరు చేసుకుంటూ కల్వకుంట్ల కుటుంబంతో, బీఆర్ఎస్ పార్టీ తోటి లోపాయిక ఒప్పందం భారతీయ జనతా పార్టీ పెట్టుకుందనేది అక్షరాల సత్యం. అది స్వయాన మీ పార్టీలో ఉన్న పార్లమెంట్ సభ్యులు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులే ఆరోపించడం జరిగింది. దానితో పాటు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ రిస్తదార్ సమితికి సంబంధించిన వారి కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యురాలు కల్వకుంట్ల కవిత గారు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించి మాట్లాడడం జరిగింది. అనేక సందర్భాల్లో ఏ రకంగా లోపాయిక ఒప్పందాలు జరిగినాయి కూడా తను దానిపైన విమర్శలు కూడా చేయడం జరిగింది. ఇంత క్లియర్గా మీ పార్టీలో ఉన్న మీ కుటుంబ సభ్యులు, మీ పార్టీలో ఉన్న మీ పార్లమెంట్ సభ్యులు, 5 సంవత్సరాలు కేంద్రంలో అధికారంలో ఉన్న మీరు, మొదట్లో 5 సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ తోటి, బీజేపీ పార్టీ సఖ్యతతోటి, సమన్వయంతో అనేక విషయాలు కేంద్రంలో మీరు తీసుకున్న నిర్ణయాలని అంగీకరించి కరెక్టే అని చెప్పి డిమానిటైజేషన్, నోట్ల రద్దీ అప్పుడు అన్నిట్లో బీఆర్ఎస్ పార్టీ తోటి సఖ్యతతో ఉంది భారతీయ జనతా పార్టీ. ఈ విషయాలన్నిటిపైన ఏ రోజు మీరు నోరు మెదపలే, ఏ రోజు మీరు మాట్లాడలే. బీసీల కోసం రిజర్వేషన్ ఇవ్వాలని ఒక చిత్తశుద్ధితోటి, బాధ్యతతోటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మంత్రులు అందరూ కూడా మేము తాపత్రయపడి అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేయాలని చెప్పి మేము కృషి చేస్తే దాన్ని కేంద్రంలో కనీసము మరి ఈ లెక్కలు తేలినాయి, దీన్ని ఇవ్వాలని చెప్పి పార్లమెంట్లో కానీ, మీ కేంద్ర మంత్రుల దగ్గర కానీ, ప్రధానమంత్రి దగ్గర కానీ, సరే కిషన్ రెడ్డి గారికి ఎట్లా సోయలేదు, కనీసం బీసీ నాయకత్వం వహిస్తున్న ఈటల రాజేందర్ కానీ, ధర్మపురి అరవింద్ గారు కానీ, కేంద్ర మంత్రి ఉన్న బండి సంజయ్ గారు ఈ రోజు వరకు ఆ విషయం పైన మీరు మాట్లాడలే. ఈరోజు రిజర్వేషన్ గురించి న్యాయస్థానంలో కూడా కొట్లాడి ఎట్టి పరిస్థితులు ఇవ్వాలని చెప్పి కృషి చేస్తుంటే
దానిపైన విమర్శలు చేస్తున్నారు. అసలు మీకు నైతిక అర్హతనే లేదు మాట్లాడడానికి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రంలో అధికారంలో మీరున్నారు, భారతీయ జనతా పార్టీ దాన్ని క్లియర్ చేసి ఇక్కడ ఉన్న బీసీ సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ చేసింది, కానీ ఇయ్యలేకపోయింది. మేము ఇప్పించినాము, మేము తెచ్చినామని తెచ్చే ఒక సోయి ఉండాలి మీకు. సోయి లేకుండా ఈరోజు బయటికి వచ్చి మీరు ఉద్దేశపూర్వకంగా దాన్ని ఒక చేత్తోటి మేము పల్లెంలో అన్నం పెడుతున్నామని చెప్పి మరో చేత్తోటి ఈరోజు బీసీల నోటి దాకా వచ్చిన కూడిని గుంజేసుకునే ప్రయత్నము భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా చేస్తుందని చెప్పి యావత్ తెలంగాణలో ఉన్న బీసీ సామాజిక వర్గ ప్రజలందరూ కూడా ఈరోజు భావిస్తుండ్రు. ఇప్పటికన్నా ధర్మపురి అరవింద్ గారు సిగ్గు తెచ్చుకొని వాస్తవాలు మాట్లాడాలి తప్ప నోటికి వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడితే రేపు పొద్దున ఇదే నిజామాబాద్ మీ పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రజలు మిమ్మల్ని నిజామాబాద్ వీధులలో ఉరికిచ్చి కొట్టే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ధర్మపురి అరవింద్ గారిని హెచ్చరిస్తున్నా. బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట మేరకు హామీ మేరకు నిలబడి దాన్ని అసెంబ్లీలో పాస్ చేయడం కానీ బిల్ని కానీ తీసుకురావడం జరిగింది. అది కేవలము కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సపోర్టింగ్ ఉన్న సంబంధించిన కోసం తీసుకొచ్చిన రిజర్వేషన్స్ కాదు. తెలంగాణ రాష్ట్రంలో యావత్ బీసీ సామాజిక వర్గానికి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో తీసుకొని రావడం జరిగింది. అనేక సందర్భాల్లో మా మంత్రులు కూడా అదే చెప్పారు. రాజకీయాలకు అతీతంగా తమిళనాడులో కూడా ఆ రోజు వచ్చిందంటే అన్ని పార్టీలకి సంబంధించిన వ్యక్తులు రిజర్వేషన్లు కావాలని చెప్పి కలిసి పోరాటం చేశారు. ఆ స్ఫూర్తితో ఇక్కడ మనం అందరం కూడా దాన్ని తెచ్చుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది. విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారంటే బీసీల పట్ల భారతీయ జనతా పార్టీ ఏ రకమైన చిత్తశుద్ధి ఉందో చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే వారు ఫిలాసఫీ, వారు మాట్లాడేది, వాళ్ళు తీసుకునేది ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ తోటి వాళ్ళు నడుస్తారు. ఈ రోజు అటు వారికి ఆర్ఎస్ఎస్ అధ్యక్షునిగా ఒక బీసీ వ్యక్తి ఏ రోజు కూడా ఉండలేదు. వారి యొక్క విధానము ఆర్ఎస్ఎస్ విధానము. ఈరోజు ఇక్కడ భిన్నంగా అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేకూర్చాలన్న ఉద్దేశంతో ఒక అగ్ర కులానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు ముందుండి న్యాయం చేయాలని చెప్పి తాపత్రయపడితే వాళ్ళు మాట ఇచ్చారు మేము ఎందుకు ఇవ్వాలని చెప్పి మాట్లాడితే, మరి కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి అది వారి బాధ్యత కాబట్టి బాధ్యత మేరకు ఆ బాధ్యత నెరవేర్చాలని చెప్పి మేము చెప్పడం జరుగుతుంది.